రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా 2 లవంగాలతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో అదృష్టం పడుతుంది. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీ కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా పోయి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు. లవంగాలతో పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాము. అది కూడా మనం కేవలం 24 గంటల్లోనే చూస్తామని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. అవునా ఏంటంటేనండి, మర్చిపోకుండా రేపు ఆదివారం చాలా అద్భుతమైన తిథి కాబట్టి లవంగాల పరిహారాన్ని ఆచరించండి. అనేక రకాల కష్టాలతో మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము, అనేక రకాల బాధల్ని అనుభవిస్తాము. కాబట్టి లవంగాల పరిహారాన్ని ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ధన సమస్య తీరిపోతుంది. మనకు ఉండే ఇబ్బందులు కూడా తొలగిపోవటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అన్నమాట. కావున తప్పకుండా ఆచరించండి. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏంటంటే రేపు ఆదివారం తిథి రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మనం ఈ పరిహారం కనుక ఆచరించుకున్నట్టయితే మనసుడి తిరిగిపోవటం ఖచ్చితంగా ఖాయమన్నమాట. అదృష్టము, ఐశ్వర్యము, కావలసినంత డబ్బు ఇవన్నీ కూడా రావడానికి ఈ లవంగాలు మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆచరించండి. మనం ఏంటంటేనండి ఆదివారం తిథి రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. నార్మల్ రోజుల్లో కూడా మనం ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే మంచిదనమాట. సూర్యుడు అంటే ఉదయించిన తర్వాత నిద్రలేస్తే మనకు అంటే తీరని బాధలు వస్తూ ఉంటాయన్నమాట. జీవితంలో ఎప్పుడు కూడా మనం దరిద్రాన్ని అనుభవిస్తాము. ఎప్పుడైతే మనం సూర్యుడు అస్తమించక ముందుకే నిద్రలేస్తే మన ఆరోగ్యం మనకు సహకరిస్తుంది, మన యొక్క అంటే శరీరం మనకు సహకరించి మంచిగా మనం ఉత్తేజంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలుగుతాం. అదే సూర్యుడు అస్తమించిన తర్వాత మనం లేస్తే అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత మనం లేస్తే చాలా వరకు కూడా మనకు ఇబ్బందులు కలుగుతాయి. దరిద్రాలు కోరిక అంటే మనమే తెచ్చుకున్న వారం అవుతామని మనకు పండితులు చెబుతున్నారు. అలాగే కాకుండా రేపు ఆదివారం తిథి రోజున ఖచ్చితంగా ఏంటంటేనండి చక్కగా మీరు స్నానం ఆచరించిన తర్వాత సూర్య నమస్కారం చేయండి. అనంతరం వచ్చేసి ఏంటంటే నిద్ర లేచిన తర్వాత కూడా మీకు సూర్యుడు కనిపిస్తే ఖచ్చితంగా సూర్య నమస్కారం చేయండి. సూర్య నమస్కారం చేసేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః లేదంటే ఓం భాస్కరాయ నమః, ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేసి ఈ 3 మంత్రాల్లో ఏ మంత్రమైనా సరే పట్టించుకుంటూ చక్కగా సూర్య నమస్కారం చేయండి. లేదంటే ఓం సూర్యనారాయణాయ నమః అనేసి 3 సార్లు అనుకుని నమస్కారం చేయండి. మీ సంకల్పం చెప్పుకోండి. ఖచ్చితంగా సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున సూర్యుడికి నీళ్లను ఆగ్యమిచ్చిన మనకు మంచి శుభ ఫలితం వస్తుంది. నీళ్లలో చిటికెడు కుంకుమను వేసేసి చక్కగా సూర్యుడికి నీళ్లను ఆగ్యమిస్తే మీ కోరికలు తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత మనం ఈ రోజున ఏంటంటే ఆదివారం మనం కొన్ని నియమాలను ఆచరించుకోవాలన్నమాట. ఏం నియమాలంటూ ఏమీ లేదండి. ఆదివారం ఈ రోజున ఏంటంటే నలుపు రంగు దుస్తువులని ధరించకూడదని మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆదివారం మంచి చెడు ఉంటుంది కాబట్టి చెడుని తీసేసుకుంటాం. కావున మనం ఏంటంటే నలుపు రంగు దుస్తువులని ధరించకపోవడమే మంచిదని మన పెద్దలు మనకి ఎప్పుడు చెబుతుంటారు. కాబట్టి ఆదివారం నలుపు రంగు దుస్తువులని అసలు ధరించకండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనం లవంగాల పరిహారం చెప్పాం కదా, ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా ఆచరించండి. కేవలం 2 లవంగాలను తీసుకోవాలి. ఈ పరిహారానికైతే మొదటి పరిహారానికి 2 లవంగాలు చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి. చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి లవంగాలు ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయి. అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తాయి. ఇబ్బందులు అనేవి లేకుండా చక్కగా మనకు అంటే మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయని చెప్పొచ్చు. మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఈ పరిహారం ఏంటంటే చాలా వరకు కూడా మనకు అంటే తెలియని బాధ, మనలో తెలియని భయం ఉంటుందన్నమాట. చాలా మందిలో ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మనం ఈ పరిహారం చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లవంగాల పరిహారం ఏంటంటే కనుక చక్కగా రాత్రికి పడుకునేటప్పుడు చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మీరు అన్నం తిన్న తర్వాత పడుకునేటప్పుడు చేసుకోండి. ఈ లవంగాల పరిహారం చేయడం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది. మన కష్టాలు తీరిపోతాయి. తీరని కష్టంతో మనం బాధపడుతున్నా, తీరని కష్టంతో మనం ఏంటంటే మనలోనే మనం ఏడుస్తూ ఉంటాం, మనలోనే మనం కుంగిపోతూ ఉంటాం, కృషించిపోతూ ఉంటాం. ఎవరికి చెప్పుకోలేము మన బాధ కానీ, మన సమస్య కానీ, మన ఇబ్బంది కానీ. ఈ కష్టం మాకు చాలా పెద్దగా ఉందండి, అది ఏదైనా పర్వాలేదు అంటే పిల్లల పరంగా కానీ, భార్యాభర్తల పరంగా కానీ, ఇంటి పరంగా కానీ, ధనానికి సంబంధించిన కష్టం కానీ, ఏదైనా సరే కష్టం ఉంటుంది కదా. ఆ కష్టాన్ని మీరు తీర్చుకోవాలంటే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారము. ఈ లవంగాల పరిహారము ఇది ఆదివారం తిథి రోజునే చేయాలి. ఇలా ఆదివారం తిథి రోజున చేస్తేనే మనకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట. అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఎందుకంటేనండి లవంగాల అలాగే మనం నీళ్ళని తీసుకోవాలి. ఈ 2 కూడా ఏంటంటే బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మనం చెప్పాం కదా ఆదివారం అంటేనే చెడుని తీసేసుకునే రోజుగా మనం పరిగణించబడుతుంది. అమావాస్య ఎంత శక్తివంతంగా ఉంటుందో ఆదివారానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అండి మీరు ఆచరించండి. ఏం చేయండి అంటే కనుకనండి
తిన్న తర్వాత పడుకుంటారు కదా, పడుకునే సమయాలలో మీరు చక్కగా అండి ఈ పరిహారం అనేది చేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీ కష్టం అనేది తీరిపోతుంది. కానీ ఒక్క ఆదివారం చేస్తే ఫలితం వస్తుందని కాదు, 1-2 ఆదివారాలు ఖచ్చితంగా ఆచరించాలని మనకు పురాణ గ్రంథం చెప్తుందనమాట. పురాణ గ్రంథం ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని మీరు ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఏ సమస్య మీకు తీరటం లేదు, ఏ భయం మిమ్మల్లో అంటే మీలో ఉంది, ఆ భయాన్ని మీరు తీర్చేసుకోవడానికి, మీ సమస్య తీరిపోవటానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం మీరు అంటే ఫలితం చూడగలుగుతారనమాట. ఆ ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు. పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాస్ని తీసుకోవాలి. ఖచ్చితంగా గాజు గ్లాస్ కావాలి, 2 లవంగాలు కావాలి. ఆ లవంగాలకి ఏంటంటే పువ్వు ఉంటుంది కదా 3 వైపులా కూడా, ఆ పువ్వు ఏంటంటే డ్యామేజ్ అయి ఉంటే మనకు పెద్దగా ఏంటంటేనండి ఫలితాలను ఇవ్వమన్నమాట. మన కష్టాన్ని మనం తీర్చుకోవాలనుకుంటున్నాం, మనకు తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఉదాహరణకు చెప్పుకున్నట్టయితే మాకు చాలా వరకు కూడా పిల్లల పరంగా చాలా కష్టం ఉందండి ఇంట్లో, అంటే పిల్లల పరంగా మాకు చాలా ఇబ్బంది ఉందండి అని మీరు ఒకవేళ బాధపడుతున్నట్టయితే ఈ పరిహారం చేయండి, తప్పకుండా తీరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ధనానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంది, దానితో మీరు బాధపడుతున్నారు. ఆ ధన సమస్యతో మీలో ఏంటంటే తెలియని ఆందోళన, బుగులు, మనం సంపాదిస్తామో లేదో, మన జీవితం ఎలా ఉంటుందో అని మనం ఏంటంటే భయాన్ని అంటే మన ఒంట్లో కూర్చోబెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ భయం అనేది మన ఒంట్లో ఉండిపోతుంది, పట్టి పీడిస్తుంది మనని భయం. ఆ భయాన్ని తొలగించుకోవటానికి, మీ యొక్క కష్టాన్ని తొలగించుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. మీరు ఇలా ఏంటంటే గాజు గ్లాస్ని తీసుకుంటారు కదా, అందులో నీళ్ళను పోయండి. మరీ నిండుగా కింద పడేటట్టు పోయకూడదు, కొంచెం తక్కువ పోసుకున్న పర్వాలేదు, కానీ మరీ సగానికి కంటే ఎక్కువగా పోసుకోండి. అంటే 3 భాగాల నీళ్లను మీరు గాజు గ్లాసులో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక 2 లవంగాలు ఉన్నాయి కదండి, 2 లవంగాలు తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకండి. ఎక్కువగా తీసుకున్నా ఏం కాదు, కానీ తక్కువ కాకూడదు, 2 లవంగాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ 2 లవంగాలను ఏం చేయండి అంటే కనుక చక్కగా మీ చేతిలో పట్టుకొని పిడికిలి బిగించి ఒక 5 నిమిషాలండి, అంటే 5 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక 2 నిమిషాలు పిడికిలి బిగించి పట్టుకొని మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. అంటే మీ తీరని కష్టం, ఇప్పుడు మనం ఇలా పిడికిలి బిగించి చక్కగా ప్రశాంతంగా కూర్చొని మన సంకల్పం చెప్పుకోవాలి. అంటే మానసిక ప్రశాంతత అనేది దూరం అయిపోతుంది అనమాట. నార్మల్గా ఏంటంటే ఒక యోగా ప్రక్రియ లాగా మనం చెప్పుకోవచ్చు అండి. సైలెంట్గా కూర్చొని 2 నిమిషాలు 1 నిమిషం మీరు అంటే మా యొక్క కష్టం ఇది ఉంది, మాకు ఈ కష్టం తీరిపోవాలి, మన ఇష్టదైవాన్ని మనం తలుచుకోవాలి. ఏ దేవుడైనా పర్వాలేదు, ఏ దేవత అయినా పర్వాలేదు, మన ఇష్టదైవం మనం అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఒకవేళ ఇప్పుడు అంటే ఎక్కువగా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని ఇష్టపడితే వెంకటేశ్వర స్వామి, లేదంటే శివయ్యని ఇష్టపడితే శివయ్యని, లేదంటే లక్ష్మీదేవి, మీ ఇష్టాన్ని బట్టి మీ ఇష్టదైవం, మీ కులదేవత, మీ గ్రామదేవత ఎవరైనా పర్వాలేదు, మీరు ఇష్టపడే దైవాన్ని మనసులో అనుకోండి. అంటే ముందుగా ధ్యానించుకోండి. అమ్మ ఈ పరిహారం మా కోసం చేస్తున్నాము, ఖచ్చితంగా సిద్ధించేలాగా చూడు తల్లి, మా యొక్క సమస్య తీరేలాగా చూడు, ఈ కష్టంతో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము, అది పిల్లలకు సంబంధించి ఇంటి పరంగా, వృత్తి వ్యాపార ఇంకా ఏదైనా పరంగా ఉన్నట్టయితే ఆ సమస్య ఒకటి చెప్పుకోండి. తీరని సమస్యతో అంటే చాలామందికి కూడా కొన్ని తీరని సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి, ఆ సమస్యలు తీర్చుకోవడానికి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట. ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే ఆ 2 లవంగాల నీళ్ళల్లో వేసేసుకొని పడుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, తలపై భాగంలో పెట్టుకోవాలి. మంచం మీద పడుకున్నా, మంచం అంటే కింద పడుకున్నా, ఎక్కడ పడుకున్నా తల పైకి పెట్టుకోండి. ఆ నీళ్ళు ఎప్పుడు తల పైకి ఉండేలాగా చూసుకొని పడుకోవాలి. దానిపైన మూతలు ఎలాంటివి కప్పకూడదు, అలాగే వదిలేయాలి. అలా వదిలేసి మనం పడుకుంటే ఖచ్చితంగా అండి మనకు ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అనుభవంతో చెప్పబడ్డ పరిహారం అని కూడా చెప్పొచ్చు. పురాణ గ్రంథం కూడా మనకి ఇదే చెప్తుందన్నమాట. ఈ పరిహారం చేసిన ఒక్క రాత్రిలో ఎంతో కొంత ఫలితం చూస్తాము. అంటే రోజు మనం నిద్ర పట్టక అటు నుసిలి పడుకుంటాము, అన్నీ ఆలోచించుకుంటూ ఉంటాము. పడుకునేటప్పుడే కదా అన్నీ మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ధనానికి సంబంధించి, కష్టానికి సంబంధించి, ఇంటికి సంబంధించి అన్నీ కూడా మన మైండ్లోకి వస్తూ ఉంటాయి కదా, వాటిని మనం తీసేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇలా మీ తీరని కష్టాన్ని చెప్పుకున్నారు, ఆ లవంగాలు నీళ్ళల్లో వేశారు, పెట్టారు, ఇంకా తర్వాత పడుకున్న తర్వాత మీకు హాయిగా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఆ సమస్య తీరిపోతుందన్న ఒక అంటే భావం అనేది మీలో కనిపిస్తుందన్నమాట. ఖచ్చితంగా సమస్యని మేము తీర్చుకోగలుగుతాము, అంటే సమస్య నుంచి మేము బయటపడగలుగుతామనేసి మీరు ఇలా చెప్పుకుంటారు కదా. ఆ సమస్యకు ఏదైనా చెడు ఉంటేనే అది ఎక్కువగా మనని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. పదే రిపీట్ అవుతూ ఉంటుంది, పదే మనని అదే గుర్తు చేస్తూ మనని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏదైనా చెడు ఉండడం వల్లనే ఆ కష్టం అనేది మీకు వస్తూ ఉంటుందన్నమాట. ఆ కష్టాన్ని మీరు తీర్చుకోవడానికి పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి ఇలా చేయండి. ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్ళని తీసుకుని చక్కగా ఏదైనా చెట్టు మొదట్లో లేదంటే గోడకు అంటే దగ్గరలో పోసేయండి, సరిపోతుంది. ఆ లవంగాలను కూడా పడేయండి, కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం పోయకండి, అలా పోస్తే చాలా పాపమండి. ఇక ఈ నీళ్ళన్నీ కూడా ఏంటంటే చెడుని తీసేసుకుంటాయి, చెడుని లాగేసుకుంటాయి. కాబట్టి బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది, చాలా అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు. 1-2 వారాలు కనుక ఈ పరిహారం మీరు చేసుకుంటే, 2 ఆదివారాలు కనుక తప్పనిసరిగా మీ కష్టం తీరిపోతుంది. తీరిపోయే ఒక మార్గం కూడా మీకు తెలుస్తుంది. అంటే తీరిపోయే మార్గాలు మీకు తెలుస్తాయి. ఆ కష్టం నుంచి మీరు ఎలా బయటపడాలి. ఇప్పుడు ధనానికి సంబంధించింది అనుకోండి, డబ్బు ఈ విధంగా సంపాదించవచ్చు, ఈ పని చేస్తే మాకు డబ్బు ఎక్కువగా వస్తుంది, ఇలాంటి ఆలోచన అనేది మనకు వస్తుంది. దైవం కూడా అలాంటి యొక్క అంటే
ఆలోచనని మనకు పంపిస్తాడని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఆచరించండి. మంచి శుభ ఫలితం వచ్చి మీ జీవితం మారిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. జీవితంలో ఉండే కష్టాన్ని మీరు తీర్చుకోగలుగుతారు. బాధల నుంచి బయటపడగలుగుతారు. మీ కన్నీళ్లను కూడా మీరు తుడుచుకోగలుగుతారు. అంటే కష్టాలు, బాధలు, కన్నీళ్లు పోవడానికి ది బెస్ట్ పరిహారం ఈ లవంగాల పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా కూడా ఆచరించవచ్చు. అలానే కాకుండా ఎక్కువగా భయం అంటే ఆందోళనతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదో కళల్లో వచ్చినట్టు, కళల్లో కనిపించినట్టు ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలానే కాకుండా ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటన్నిటికీ కూడా చెక్ పెట్టవచ్చు. ఎందుకంటేనండి లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లవంగాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. లవంగాల పరిహారం అన్న లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది అనమాట. అలాగే నీళ్లు పంచభూతాల్లో ఒకటి నారాయణగా చెప్పబడతాయి. నీళ్ళల్లో చాలా శక్తి ఉంటుంది. నీళ్ళ పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది. కాబట్టి ఇలా చేసుకోవటం వల్ల మనకు చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆచరించండి, ఫలితం అనేది పొందండి. చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోయి మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోవడానికి ది బెస్ట్ పరిహారంగా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే కనుకనండి ఆదివారం తిది రోజున ఆచరించండి. మిగతా వారాల్లో చేస్తే ఫలితాలు రావా అండి అంటే కనుక మిగతా వారాల కంటే కూడా ఆదివారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. కావున తప్పకుండా పాటించండి. చాలా మంచి రిజల్ట్ని చూస్తారండి. అలాగే మార్పుని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది 100% 200% జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి.